హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి పన్నీర్ బిర్యానీ అండి. ఇది మెగనా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1/2 kg పన్నీర్ తీసుకున్నానండి. వాటిని క్యూబ్స్గా కట్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ మైదా, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా టాస్ చేసుకోవాలండి. లేదంటే చేతితో అయినా ఒకసారి బాగా కలుపుకొని ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి. మనం పన్నీర్ని 1 to 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలండి. అంతకు మించి ఎక్కువగా ఫ్రై చేయొద్దు, గట్టిగా అయిపోతుంది పన్నీర్ కాబట్టి. జస్ట్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోవాలి. ఇందులోనే 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ అనేది రెడ్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు ఆనియన్ అనేది బాగా వేగిపోయిందండి. ఇందులోనే నేను 10 నుండి 12 జీడిపప్పు వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి కాజు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కాజు వేయడం వల్ల మనం బిర్యానీ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని మనకు ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 1 కట్ట పుదీనా తరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం తక్కువగా తినేవారు కొంచెం కారం అనేది తక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ మేము తినే స్పైసీకి 1.5 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది మనం లో ఫ్లేమ్లోనే చేయాలి, లేదంటే మొత్తం కూడా మాడిపోతుంది. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పండిన 4 టమాటాలని తీసుకొని పేస్ట్ లాగా చేసుకున్నానండి. ఆ టమాటో ప్యూరీ కూడా ఇందులోనే వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు, టమాటా పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. టమాటా కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే విస్క్ చేసి పక్కన ఉంచుకున్న 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు ఎప్పుడు కూడా వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి, లేదంటే పెరుగు అనేది విరిగిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది. మరోసారి దీన్ని కలుపుకొని ఇందులో నుండి మనం ఏ కప్పుతో అయితే పెరుగు వేసామో ఆ కప్పు నిండా మసాలా అనేది తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ మెయిన్గా ప్రాసెస్ అనేది ఇదే ఉంటుందండి. ఈ మసాలా 1 కప్పు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న పన్నీర్ కూడా ఇందులో వేసుకొని పన్నీర్ అనేది విరిగిపోకుండా నెమ్మదిగా మనం కలుపుకొని 1 నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలండి. మసాలా అంతా కూడా పన్నీర్కి పట్టేలాగా బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత పన్నీర్కి మసాలా అనేది బాగా పట్టేసిందండి. ఇందులోనే 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని ఇది అంతా కూడా ఒకసారి కలుపుకొని 2 minutes పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకుంటే మన పన్నీర్ కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ కోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. మనం ముందుగానే తీసి పక్కన ఉంచుకున్న కర్రీ ఏదైతే ఉందో మసాలా కర్రీ, ఆ కర్రీ ఇందులో వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ముందుగానే మనం రెడీ చేసి పక్కన ఉంచుకున్న బిర్యానీ రైస్ 80% అనేది కుక్ చేసుకోవాలండి. ఈ రైస్ నార్మల్గా మనము బిర్యానీకి రైస్ అనేది ఎలా కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసుకొని 80% కుక్ చేసుకోవాలి. 80% కుక్ చేసుకున్న రైస్ అంతా కూడా దానిపైన వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు
5 నిమిషాలు వదిలేయాలండి. 5 నిమిషాల తర్వాత రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో ముందుగానే రెడీ చేసుకున్న రైస్ అలాగే పన్నీర్ కర్రీతో సర్వ్ చేస్తే మన ఎంతో టేస్టీ అయిన మెగనా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి.